ఆ బిడ్డల గురించి నేను చెప్పగలిగే గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నారు, ఒక్క చోట, ఒక్క స్థలంలో, ఒక్క వ్యక్తి దగ్గర మిస్బిహేవ్ చేసినట్లుగా కానీ, పలానా అమ్మాయితో వివేక్ ఇట్లా వెకిలిగా మాట్లాడాడని కానీ, పలానా స్థలంలో ఇలా అపవిత్రంగా ప్రవర్తించాడు కానీ ఆ బిడ్డల గూర్చి ఏనాడు నేను వెళ్ళా. సరే, తిమోతి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న ఒక్కడు కష్టపడేవాడు. ఒక్కడి కష్టాధ్యత మీద పిల్లలు చదువుకుంటున్నారు. నేను ఆదివారం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చి నా చేతికి కానుకిస్తున్నాడు. ఓ రకంగా పట్టుకోవటానికి నాకు చేయి సరిపోలేదా అన్నట్లు అనిపించింది. నాకు తెలుసు, రే తమ్ముడు ఎక్కడివి అన్నయ్య, మా అమ్మ నాన్న ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, మీ అందరి ప్రార్థన ద్వారా నేను CA చదువుకోవటానికి దేవుడు కృప చూపించాడు, చార్టెడ్ అకౌంట్ చదువుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మా నాన్న నెలంతా కష్టపడితే 10,000 15,000 సంపాదించడం కష్టం. ఆ పేద తండ్రి కడుపున పుట్టిన నన్ను నెలకొచ్చి 1,00,000కు పైగా సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు మార్చాడు. పెద్దోడు ఏదో ఇంజనీర్గా పనిచేస్తాడు, ఈ కెమెరామ్యాన్గా పనిచేస్తాడు. పెద్దోడు ఏదో ఉద్యోగం చేస్తాడు. నేనంట 15,000 సంపాదించి ఆ పేద తండ్రి రెక్కల ముక్కలో చేసుకొని పిల్లలను పెంచడాన్ని బట్టి బిడ్డలిద్దరూ ప్రయోజకులయ్యారు. ఆ అమ్మ చెప్తుంది, అన్న నెలకొచ్చి 1,500 రూపాయలు దశంభాగం కూడా ఇవ్వలేని మా పేద బ్రతుకును దేవుడు కనికరించి ఈరోజు దేవుని మందిరానికి 1,000 రూపాయలు కానుకిచ్చే స్థితిమంతులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? ఒక్కడి కష్టాధ్యత మీద అందరూ ఆధారపడకూడదు. సంఘటిత శక్తిగా ఎప్పుడైతే మనం ఎదుగుతామో మర్రి ఓడల్లాగా విస్తరించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్. రెండవది, నన్ను చంపేయి ప్రభువా అని ప్రార్థన చేయటం వాక్యానుసారం కాదు. మరి దేని కొరకు ప్రార్థన చేయాలి? అయ్యా, ఒంటి చేత్తో ఈ ప్రజలందరినీ నడిపించడానికి కావలసిన సామర్థ్యం నాకు దయచేవా, బలం నాకు దయచేవా. ఒకవేళ మోషే ఇలా అనుకోవచ్చు, అయ్యా ఐగుప్తులో బయలుదేరేటప్పుడు, నేను చెప్పే సంఖ్య కరెక్ట్ కాదు కానీ అర్థం అవటానికి చెప్తున్నాను, ఐగుప్తులో బయలుదేరేటప్పుడు ఓ 10,000 మంది ఉన్నారు, ఓ 30 లక్షల మంది ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఆ 40 లక్షలు ఇప్పుడు విస్తరించారు, 50 లక్షల మంది అయ్యారు. అయ్యా 40 లక్షల మందిని అయితే నేను భరించగలిగే కానీ 50 లక్షల మంది నేను ఎక్కడ భరిస్తానయ్యా, సంఖ్య పెరిగారు అన్నట్లుగా ఒకవేళ విసుగుదల చెంది ఉండొచ్చు. చంపు ప్రభా అని ప్రార్థన చేయటం కాదు కానీ ఈ బరువు మోయటానికి సామర్థ్యం నాకు దయచేయి ప్రభా అని దేవుని పిల్లలు ప్రార్థించేవారిగా ఉండాలి. చూడండి, ఒక చక్కటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. 9:8. తమ్ముడు ఒకసారి చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపలు విస్తరింప చేయగలడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దా. ఈ మాట పట్టుకోండి, నా వైపు చూడండి. ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపలు, ఈ మాట చెప్పాలి, సమస్త విధములైన కృపలు విస్తరింపజేస్తాడు. ఉత్తమమైన ప్రతి మంచి కార్యం చేయటానికి సామర్థ్యాన్ని, కృపలను దేవుడు నీ యొడల విస్తరింప చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు బాధ్యతలో నుంచి పారిపోకూడదు, బరువులో నుంచి పారిపోకూడదు. ఈ బరువు నేను మోయలేనయ్యా, ఈ బాధ్యత నేను చేయలేనయ్యా, ఇంత పని నేను చేయలేనయ్యా, నా ఒక్కదాని వల్ల కాదయ్యా, నా ఒక్కడి వల్ల కాదయ్యా అని బాధ్యతలో నుంచి పారిపోవటం కాదు. కానీ దేవా, ఈ ఉత్తమమైన పని చేయటానికి,
ఈ మంచి పని చేయటానికి, ఈ శ్రేష్టమైన పని చేయటానికి నాకు సామర్థ్యం దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే సమస్త కృపలను దేవుడు విస్తరింప చేయటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏలియా ఒక్కరోజు గిల్గాలు నుండి బేతేలుకు వెళ్ళాడు. బేతేలు నుండి యెరికోకు వెళ్ళాడు. యెరికో నుండి యోర్దానుకు వెళ్ళాడు. కొన్ని బైబిల్ క్యాలిక్యులేషన్స్ కొంచెం అటు ఇటు కొంచెం మిస్టేక్గా ఉంటాయి. ఆ రోజుల్లో జరిగిన స్థలాలు, ప్రాంతాలు కొన్ని మెట్టుకు ఒక్క రోజులో దైవజనుడైన ఏలియా 100 కిలోమీటర్లకు పైగా తిరిగాడు ఒక్క రోజులో. ఆ రోజు సాయంత్రం తాను పరలోకానికి వెళ్ళిపోబోతున్నాడని ఎరిగి ఆ ఒక్కరోజే గిల్గాలు నుండి బేతేలుకు, బేతేలు నుండి యెరికోకు, యెరికో నుండి యోర్దానుకు దరిదాపుగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వెళ్ళాడు. మీరు ఎట్లా చూస్తున్నారంటే 100 ఉందన్న, అందులో నాకు అవకాశం ఇస్తే మా ఇంట్లో కారు ఉందిగా, 300 కిలోమీటర్లు వెళ్తా, రోజుకొచ్చి 100 కిలోమీటర్లు వెళ్ళటం పెద్ద గొప్ప అన్నట్టు చూస్తున్నారు. ఇంతకీ 100 కిలోమీటర్లు ఏలియా దేని మీద వెళ్ళాడు చెప్పాలి? మనిషి రోజుకొచ్చి ఎంత దూరం నడవగలడు? ఒక దిన ప్రయాణం అంతా అని బైబిల్లో రాసి ఉంటుంది. మ్యాక్సిమం అయితే 24 కిలోమీటర్లు. మనిషి సాధారణంగా 24 కిలోమీటర్లు నడవగలడు. 4 రెట్లకు పైగా 100 కిలోమీటర్లకు పైగా ఒక్క దినం తిరిగాడు. ఇది ఎలా కుదిరింది? విమానాలు లేవే, కారులు లేవే, 2 వీలర్ లేవే, వాహనాలు లేవే. విచిత్రం చెప్పమంటారా? పనిచ్చిన దేవుడే, పనిచేసే మనసుంటే సామర్థ్యం కూడా ఆ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. నా వ్యక్తిగత అనుభవం చెప్తాను. ఉత్తమమైన ప్రతి పనిలో కృపలు దేవుడు విస్తరింపజేస్తాడు. నాకు ఆ మాట నా హృదయం పరవశించేటట్లయిపోయింది. ఉత్తమమైన ప్రతి కార్యం విషయంలో నీ యొడల దేవుడు కృపలను విస్తరింపజేస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో చెప్తాను. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో వారానికి ఒక్క ప్రసంగం చేయటమే తలమునకలు అయిపోయేది. ఏమంటారు? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అంటారు చూసారా? ఆదివారం ఒక్క ప్రసంగం చేయటానికే తలమునకలు అయ్యేవాళ్ళం. ప్రసంగం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడైనా 4-5 పాయింట్లు వచ్చాయనుకోండి, ఇది వచ్చే వారం చెప్తాం, అన్నీ ఇప్పుడే చెప్తే వచ్చే వారం చెప్పడానికి ఏముండవు. నా ఫీలింగ్ వినండి. అన్నీ ఇప్పుడే చెప్తే వచ్చే వారం చెప్పడానికి ఏముండదుగా. అందుకని ఈ ఒక్కటి చెప్పి ఆపేద్దాం, ఈ 2 చెప్పి ఆపేద్దాం, ఈ 3 చెప్పి ఆపేద్దాం అని చెప్పి వర్తమానం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ ఇప్పుడే చెప్తే వచ్చే వారం చెప్పడానికి ఏముండవుగా, వద్దు అని వారంలో ఒక్క ప్రసంగం చేయటమే కనా కష్టమయ్యేది. ప్రభా కృపలు విస్తరింపజేయవా? వారానికి 2 ప్రసంగాలు చేయటం దేవుడు నేర్పాడు. ప్రభా కృపలు విస్తరింపజేయవా? వారానికి 3 ప్రసంగాలు చేయటం ప్రారంభించా. ఈరోజు ఎంత కృప విస్తరింపజేశాడో తెలుసా? వారానికి 12 ప్రసంగాలు చేసే కృప దేవుడు విస్తరింపజేశాడు. జస్ట్ 2 రోజుల క్రితం అయ్యగారు ఒక అర్ధగంట మాట్లాడారు. మాట్లాడుతూ అయ్యగారు ఏమన్నారు తెలుసా? మాట్లాడుతూ నాయనా ఎర్లీ మార్నింగ్ మెసేజ్ అస్సలు ఆపొద్దయ్యా, వేల మంది ప్రజలు చూస్తున్నారయ్యా. నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడుతూ చూడండి, అది గ్రాఫ్ అట్లా పెరుగుతుంది. అక్టోబర్ 24వ తారీఖు 2025 గత శుక్రవారం ఒక్క రోజుకొచ్చి మెయిన్ ఛానల్లో 8,97,000 మంది చూశారు. 9 లక్షల మంది. ఇది మర్రి చెట్టు కాదు, మహావృక్షం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నాయనా అస్సలు ఆపొద్దు నాయనా, వేల కొలది ప్రజలు చూస్తున్నారు. ఎక్కడికైనా నేను వెళ్తే అయ్యా మీ ఆత్మీయ కుమారుడు అందించే వర్తమానాలు మమ్మల్ని బ్రతికించేయ్యా. కొన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నామయ్యా, వద్ది బ్రతుకు అనుకున్నామయ్యా. అరుణోదయపు దినాన్ని అందించే వర్తమానాలు చావవలసిన మమ్మను దేవుడు బ్రతికిస్తున్నాడయ్యా. చెప్తూ అయ్యగారు అన్నారు, కొంతమంది ఉదయం లేవటంతో ఆ వాక్యం వినే ముందు, దేవా ఈరోజు ఏం మాట్లాడతావో
అది మీ ఆలోచనగా తీసుకుని మా కుటుంబంలో, మా వ్యాపారంలో, ఉద్యోగ స్థలంలో అది నీ నిర్ణయంగా తీసుకొని నీ సేవకుని ద్వారా మాట్లాడించిన మాట మీ మాటగా ఎంచుకొని వెళ్ళిపోతామయ్యా. మాట్లాడుతూ నాయనా, ఇక మీదట నిన్ను మీటింగ్కి బయటకు రమ్మని నేను అసలు నిన్ను అడగను, అస్సలు అడగను అని చెప్పి ఒక మాట ముగింపులో అన్నారు. అయ్యా, రోజు 10-15 నిమిషాలు నేను వర్తమానం ఇస్తున్నాను. దేవుని కృప. ఆ బాధ ఎంత కష్టమైందో, ఆ బరువు ఎంత కష్టమైందో నాకు తెలుసు. యాజకుడు ప్రతిదినం తాజా రొట్టెలు, సముఖపు రొట్టెలు, ఆ యాజకుడైతే వారానికి ఒకసారి మార్చేవాడు. కానీ మనకిచ్చిన కృప ప్రతిరోజు తాజా రొట్టెలు ఇచ్చే కృప ఇచ్చాడయ్యా. దీనికి కారణం ఏంటంటే పనిచ్చిన దేవుడే మనలో సామర్థ్యాన్ని విస్తరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1, సంఘటిత శక్తిగా కుటుంబం కానీ సంఘం కానీ పనిచేసేదై ఉండాలి. రైట్. నంబర్ 2, ఎప్పుడు బాధ్యతల్లోంచి పారిపోకూడదు. ఏం చేయాలి? నిలవబడు. సామర్థ్యం నాకు దయచేయ్యా అని నువ్వు అడగాలే, కానీ నీ వలన ఏది కాదో, నీ వలన కానిదాన్ని నీ ద్వారానే జరిగించేటట్లుగా ఆ సామర్థ్యాన్ని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఇదే మాట పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చిన్న చదవండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా అందరూ నాతో కలిసి గంభీరంగా చెప్పండి. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాము. మా సామర్థ్యము పెద్దగా మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. యోసేపు, ఈ కలభావన నువ్వు చెప్పగలవా? యోసేపు ఉన్నాడు తెలుసా? అది నా వలన కాదు, నా దేవుని వలన అవుతుంది. నా దేవుడు దీన్ని చేస్తాడు, నా దేవుడు దీన్ని జరిగిస్తాడు. ఎంత భయంకరమైన కష్టం వచ్చినా, ఎంత భయంకరమైన పని వచ్చినా, ఈ పని నేను చేయలేనని పారిపోకు. నిలవబడు ధీరుడుగా, నిలవబడు యోధుడుగా, నిలవబడి దేవా ఎంత గొప్ప పని అయినా ఆ పని చేయటానికి నాకు సామర్థ్యం ఇస్తావు కదా. ఎంత టఫ్ మ్యాథమెటిక్స్ అయినా, ఎంత భయంకరమైన కష్టమైన సబ్జెక్ట్ అయినా దీన్ని అర్థం చేసుకోవటానికి సామర్థ్యం నువ్వు ఇస్తావు కదా. ఈ సామర్థ్యం నీ ద్వారా మాకు కలుగుతుందని నువ్వు నిలవబడు. జ్ఞానులు చేయలేని కార్యం వెర్రివాడైన నీ ద్వారా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు పనిలో నుంచి నిష్క్రమించొద్దు, ఎప్పుడు పని దొంగగా ఉండొద్దు, పని స్థలంలో నుంచి పారిపోవద్దు. ఆ స్థలంలో నిలవబడి ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు కృపలను విస్తరింప చేయగలడు అని సెలవిచ్చావు కదా. నా లోపట రోజుకు కృపలు విస్తరించునుగాక అని అడిగితే పనిచ్చిన దేవుడే సామర్థ్యం కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. 3వది, అయ్యా నా ఒక్కడి వల్ల కాదయ్యా, ఏడ్చాడు. ఆ ప్రార్థన ఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేకు సహకారులుగా 70 మందిని దేవుడు లేవనెత్తాడు. 70 మందిని లేవనెత్తాడు. చంపేయి ప్రభా, ఈ ప్రార్థన చేయకూడదు. ఈ కుటుంబ భారాలు నేను మొయ్యలేనయ్యా, ఈ ప్రార్థన చేయకూడదు. నా వైపు చూడండి. ఈ కష్టం భరించే కంటే నా ప్రాణం తీసేయి ప్రభా అని ప్రార్థన చేయకూడదు. దేవా నాతో కలిసి బరువులు మోయటానికి సహకారులను లేపవా, చేయూతనిచ్చే వాళ్ళను లేపవా, ఈ భారంలో పాలిభాగస్తులయ్యే వ్యక్తులను, నాతో కూడా కష్టపడి పనిచేసే వారిని ఈ వ్యవస్థను నిలవబెట్టడానికి, ఈ వ్యవస్థను నిర్మించడానికి సహకారులను లేవనెత్తవని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మోషే ప్రార్థన ఆలకించి ఒక్కడిని నేను మోయలేనయ్యి అంటే ఎంతమందిని దేవుడు లేపాడు? 7 కాదు, 30 మందిని కాదు, 40 మందిని కాదు. మోషే బరువు మోయటానికి 70 మంది సహకారులను దేవుడే లేవనెత్తాడు. ఇప్పుడు నేనంట, ఒక్కడు మోసే బరువు 70 మంది మోస్తే ఎంత హాయిగా ఆడతా పాడతా ఎంత హ్యాపీగా బ్రతకొచ్చు కదా.
ఎప్పుడైనా భారం మోయలేకపోతే, ఈ కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నా, నా కడుపును పుట్టిన బిడ్డలను ప్రయోజకులుగా చేయవా? ఒంటి రెక్కతో కుటుంబాన్ని అంతా నడిపిస్తున్నా. 55 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, 60 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా. ఎంతకాలం నేను ఒక్కదాన్ని కష్టపడేది? ఎంతకాలం నేను ఒక్కడిని కష్టపడేది? నా పిల్లలను సహకారులుగా లేపవా? నా కుమార్తెలను సహకారులుగా లేపవా? నా పిల్లలను సహకారులుగా లేపవా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆశ్చర్యకరంగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలనే నీకు సహకారులుగా దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి ఈ మాట, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం నాతో కలిసి. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. ఇక్కడి నుంచి చెప్పండి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఈ మాట మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మన సంఘంలో దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. చివరి మాట నాతో కలిసి చెప్పండి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఇది 2 రకాలుగా చెప్తా. ఓ రకంగా మోషే గూర్చి ఈ మాట సహేతుకం. రెండవది ఇదే మాట మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ముంగుర్తుగా రాయబడిన ప్రవచనపు వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల చేత బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధల మధ్యలో నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రజలు మొరపెట్టడం ప్రారంభించారో శూరుడైన ఒక రక్షకుడిని ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి దేవుడు పంపించాడు. వినారు ఈ మాట? సనిగినంత కాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఇది మా కర్మలే, ఇది మా తలరాతలే, ఇది అనుభవించాలని దేవుడు రాసిపెట్టాడులే అని నిట్టూర్పులతో బ్రతికినంత కాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుడు పని చేయటం ప్రారంభించాడు. తమ్ముడు, నా వైపు చూడు. నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆరోగ్య విషయాల్లో నువ్వు సనిగినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఆయాసపరుచుకున్నంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. అయితే దేవుడు మౌనంగా ఉండకుండా నీ పట్ల పని చేయాలంటే సనుగుడు కాదు, సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు, మొరపెట్టడం ప్రారంభించు, అంగలార్చడం ప్రారంభించు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నా, దేవా ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నా, దయతో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కడుపున పుట్టిన నీ పిల్లలనే శూరులకు రక్షకులుగా దేవుడు మారుస్తాడు. వినపడలేదు? ఎవరిని? శూరులకు రక్షకులుగా దేవుడు మారుస్తాడు. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని మోషే విడిపించినట్లుగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలే శూరులకు రక్షకులుగా మారి తరతరాల నుంచి అనుభవిస్తున్న పేదరికపు కాడి నీ పిల్లల ద్వారా దేవుడు విరగగొట్టునుగాక. నీ పిల్లల్ని విమోచకులుగా దేవుడు మార్చునుగాక. నీ పిల్లల్ని రక్షకులుగా దేవుడు మార్చునుగాక. కడుపున పుట్టిన ఏ బిడ్డ నీకు సహాయం చేయలేదా? వాళ్ళు ఎవరు ఒట్టి చేతులు చూపించారా, మొండి చేతులు చూపించారా? అసలు ఈ ప్రపంచంలో శూరుడకు రక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత సంక్లిష్ట పరిస్థితిలో నీ ఉన్న యుద్ధ భూమిలో అడుగుపెట్టి విమోచకుడుగా దేవుడు నీ బ్రతుకులో కార్యం చెయ్యునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సరే,
నాలుగో మాట చెప్తాను. మోషే ఇక్కడికి వచ్చేసరికి నన్ను చంపే ప్రభువా అని అన్నాడు కదా. ఎందుకన్నాడు? మోషే కాస్త విశ్వాసంలో సన్నగిల్లాడు. ఓ మాట మీరు చూడండి. ప్రజలు వచ్చి అన్నారు, మాకు మాంసం తినాలని ఉందన్నారు. ఏమడిగారు చెప్పండి? ఎంత పుణ్యాత్మలో చూడండి, ఎంత పుణ్యాత్మలో చూడండి. మాంసం కోసం ఏడ్చారట. దేనికోసం? అరే చెప్పండి. ఒకరోజు ఇలాగే మీటింగ్ జరిగింది. అద్భుతంగా జరిగింది మీటింగ్ బాగా జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందంటే పాడే పాటలు మొదలుకొని అందించబడిన వర్తమానం వరకు ఇది బాగుంది ఇది బాగలేదు అనుకోవటానికి వీల్లేదండి. ఎంత అద్భుతంగా జరిగిందంటే వందల కొలది ప్రజలు వచ్చారు. కృతజ్ఞత కూటం, వందల కొలది ప్రజలు వచ్చారు. అద్భుతమైన వర్తమానం, నూతనాత్మలు వచ్చారు. వాక్యం విని పశ్చాత్తాపడ్డారు. సంతోషంగా ఆ సేవకుడు బయలుదేరి వస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఈరోజు కూటం అస్సలు బాగాలేదండి, అస్సలు బాగా జరగలేదండి. అసలు ఏం బాగాలేదండి. రే బాగా పాటం ఏంటిరా, చక్కటి పాటలు, చక్కటి ఆరాధన, అద్భుతమైన వాక్యం, వేల మంది ప్రజలు వచ్చారు. ఎంత అద్భుతంగా జరిగితే ఎందుకు అట్లా అన్నా? ఏం బాగుందండి, వాడు అన్ని కూరగాయల భోజనం పెట్టాడు, కాస్త మాంసం మొక్కలు వేస్తే బాగుంటుంది. సరే పోతే పోయింది, తల్లిని వదిలిపెడితే వదిలిపోయాడు, కోరుకుంటున్నా వేయొచ్చుగా, పిల్లన వేయచ్చు, గుడ్డనే వేయొచ్చుగా. అడు పేనాశోడు ఎంతమందిని ఇంటికి భోజనానికి పిలిచి అనండి కృతజ్ఞత కూటం ఒకటి పెట్టుకొని అందరికి కూరగాయల భోజనం పెట్టాడు. అంటే కూటం అద్భుతంగా జరిగిందంటే ఏదో మొక్క, సొరకాయ మొక్క కాదమ్మా, దోసకాయ మొక్క కాదు, మాంసం ముక్క తగిలితే వాక్యం బాగున్నా బాగకపోయినా, పాటలు బాగున్నా బాగకపోయినా అప్పుడు అంటారు, అబ్బా మీటింగ్ ఎంత